Hello, hi, good morning to everyone. Welcome back to another class. In this class today, I am going to explain about what is the meaning of trade and the differences between domestic trade and foreign trade. ఈరోజు మనము ఈ వీడియో క్లాస్లో వ్యాపారం అంటే ఏమిటి, అదేవిధంగా దేశీయ వ్యాపారం అంటే ఏమిటి, విదేశీ వ్యాపారం అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాల గురించి ఈ రోజటి వీడియో క్లాస్లో మనం చదువుకుందాం. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ మనకు ఫైనల్ ఇయర్లో చివరి సెమిస్టర్లో మనకి అంతర్జాతీయ అర్థశాస్త్రం అనేటువంటిది ఒక పేపర్ అనేటువంటిది ప్రత్యేకంగా ఉంది. సో అందులో భాగంగానే మనం ఈ టాపిక్ని గురించి చదువుకోవటం జరుగుతుంది. సో వ్యాపారం అంటే ఏమిటి, దేశీయ వ్యాపారానికి విదేశీ వ్యాపారానికి మధ్య ఉన్నటువంటి భేదాలు, అదేవిధంగా ఈ విదేశీ వ్యాపారం వల్ల కలిగే లాభ నష్టాల గురించి చదువుకుందాం. ట్రేడ్, మీనింగ్ ఆఫ్ ట్రేడ్, differences between domestic trade and foreign trade, and sources of international trade, and merits and demerits of international trade. సో మరి వ్యాపారం అంటే ఏమిటి? మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వర్తకము లేదా వ్యాపారం అనే పదాన్ని తరచుగా మనం వింటూనే ఉంటాము. మరి వ్యాపారం అంటే ఏమిటి? వ్యాపారం అంటే వస్తు సేవల వినిమయాన్నే వర్తకము లేదా వ్యాపారము అని అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ నోన్ యాజ్ ట్రేడ్. వస్తువులు లేదా సేవల వినిమయాన్నే వ్యాపారము లేదా వర్తకము అని పిలుస్తారు. మరి ఎందుకు ఇద్దరు వ్యక్తుల మధ్య వినిమయం అనేటువంటిది జరుగుతుంది అంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, రెండు ప్రాంతాల మధ్య కావచ్చు, రెండు దేశాల మధ్య కావచ్చు, ఎందుకు వస్తు సేవల వినిమయం అనేటువంటిది జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి తనకు కావలసినటువంటి అన్ని వస్తు సేవలను అతడే స్వయంగా ఉత్పత్తి చేసుకోగలుగుతాడా అంటే ఉత్పత్తి చేసుకోలేడు. అట్లా ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు, వారికి అవసరమైనటువంటి వస్తు సేవలను వారే స్వయంగా ఉత్పత్తి చేసుకోలేరు. ఒకవేళ ఉత్పత్తి చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అనేటువంటిది అవుతుంది, అది సాధ్యపడదు. కాబట్టి ఏం చేస్తారు? ఒక వ్యక్తి ఏ వస్తువు యొక్క ఉత్పత్తిలో అయితే తగిన ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నాడో ఆ వస్తువును ఉత్పత్తి చేస్తాడు. అదేవిధంగా ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఏ వస్తువు యొక్క ఉత్పత్తిలో అయితే తగిన ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారో అలాంటి వస్తువులను ఉత్పత్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వ్యాపారం అనేటువంటిది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే శ్రమ విభజన మరియు ప్రత్యేకీకరణ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఏ వస్తువు యొక్క ఉత్పత్తిలో తగిన ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారో అలాంటి వస్తువులను తక్కువ వ్యయానికే ఉత్పత్తి చేసి, వారు ఏ వస్తువులనైతే ఉత్పత్తి చేయలేరో వాటితో వినిమయం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వ్యాపారం అనేటువంటిది శ్రమ విభజన ప్రత్యేకీకరణ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి మనిషి యొక్క జీవితం సుఖమయం కావడానికి, వ్యక్తి తన యొక్క కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి ఈ వ్యాపారం అనేటువంటిది బాగా ఉపయోగపడటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ వ్యాపారం వల్ల వ్యక్తులు తనకు అవసరమైనటువంటి వస్తు సేవలన్నింటినీ కూడా సమీకరించుకోవటం జరుగుతుంది. తద్వారా తన యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లా వినిమయం చేసుకోవటం వల్ల అన్ని రకాల వస్తువులు కూడా ఒకే చోట లభించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడింది అని చెప్తున్నాం. కాబట్టి వ్యాపారం అనేటువంటిది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే శ్రమ విభజన ప్రత్యేకీకరణ పైననే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఏం చెప్తున్నాం? వ్యాపారం అంటే, వ్యాపారము లేదా వర్తకము అంటే ఏమని చెప్తున్నాం? వస్తు సేవల వినిమయాన్నే వ్యాపారము లేదా వర్తకము అని పిలవటం జరుగుతుంది. ఈ వ్యాపారాన్ని రెండు రకాలుగా విభజించటం జరుగుతుంది. అవి ఒకటి దేశీయ వ్యాపారము డొమెస్టిక్ ట్రేడ్, రెండు విదేశీ వ్యాపారము ఫారెన్ ట్రేడ్. దాన్ని మనము ఇక్కడ చార్ట్ రూపంలో సూచించటం జరిగింది. సో వ్యాపారం రెండు విధాలుగా విభజించటం జరుగుతుంది. ఒకటి దేశీయ వ్యాపారం అని పిలుస్తున్నాం, డొమెస్టిక్ ట్రేడ్ అని పిలుస్తున్నాం. రెండు విదేశీ వ్యాపారము ఫారెన్ ట్రేడ్ అని పిలవటం అనేటువంటిది జరుగుతుంది. మరి దేశీయ వ్యాపారం అంటే ఏమిటి, విదేశీ వ్యాపారం అంటే ఏమిటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. దేశీయ వ్యాపారము డొమెస్టిక్ ట్రేడ్ అంటే దేశం లోపల జరిగే వ్యాపారము.
ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశాన్ని మనం తీసుకున్నట్లయితే భారతదేశంలోని ఆయా ప్రాంతాల మధ్య జరిగే వస్తువులు సేవల యొక్క వినిమయాన్ని తెలియజేస్తుంది విత్ ఇన్ ద కంట్రీ. ఎస్, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే వ్యాపారాన్నే దేశీయ వ్యాపారం అని పిలవటం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేశం లోపల మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా కోవిడ్-19కి గురి కావటం జరిగింది. సో దీనికి అవసరమైనటువంటి వ్యాక్సిన్ని చాలా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి, అందులో మన భారతదేశం కూడా. సో హైదరాబాద్లో ఉన్నటువంటి బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సిన్ని కూడా ఉత్పత్తి చేయటం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్ని మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా పంపిణీ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇతర దేశాలకు కేవలం దేశం లోపల వివిధ ప్రాంతాలకు అంటే వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయటం జరుగుతుంది. మరి దేశం లోపల జరిగే వ్యాపారం అంటే దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే వ్యాపారాన్నే దేశీయ వ్యాపారం అని అంటారు. లేదా ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దు ప్రాంతంలో టెరిటోరియల్ ఫ్రాంటియర్ విత్ ఇన్ ద కంట్రీ, ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దు ప్రాంతంలో జరిపే వ్యాపారాన్నే దేశీయ వ్యాపారము అని పిలవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక దేశం లోపల జరిగే వర్తకాన్ని మాత్రమే తెలియజేస్తుంది. దీనినే అంతర్గత వ్యాపారం అని, ఇంటర్నల్ ట్రేడ్ అని కూడా పిలవటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ విదేశీ వ్యాపారము, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఏమని చెప్తున్నాం, దేశీయ వ్యాపారానికి పూర్తిగా భిన్నమైనటువంటిది విదేశీ వ్యాపారము. ఈ రోజులలో అన్ని దేశాలు కూడా ఏదో ఒక అవసరం కోసం ఇతర దేశాలపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అన్ని కూడా విదేశీ వ్యాపారాన్ని కలిగి ఉన్నాయి. అన్ని కూడా బహిర్గత ఆర్థిక వ్యవస్థలే. మానవుడు సంఘజీవి అంటాం. సంఘంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి కూడా జీవించలేడు. ఒకవేళ జీవిస్తే వాడు దయ్యమైన కావాలి, లేదంటే దేవుడైనా కావాలి. రైట్. సో విదేశీ వ్యాపారము, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఏమని చెప్తున్నాం, విదేశీ వ్యాపారము అంటే వివిధ దేశాల మధ్య జరిగే వ్యాపారాన్నే విదేశీ వ్యాపారం అని అంటారు. ఇంతకు చెప్తున్నా మానవుడు సంఘజీవి, సంఘంతో సంబంధం లేకుండా వ్యక్తి జీవించలేడు. సంఘ వికాసంతో పాటే మానవుని అభివృద్ధి జరుగుతుంది. అట్లా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా బహిర్గత ఆర్థిక వ్యవస్థనే. ఏదో ఒక అవసరం కోసం ఇతర దేశాలపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అన్ని కూడా అంతర్జాతీయ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. అన్ని కూడా ఎగుమతులు దిగుమతులు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అన్ని కూడా బహిర్గత ఆర్థిక వ్యవస్థలే. అన్ని కూడా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి, విదేశీ వ్యాపారాన్ని అని చెప్తున్నాం. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఏది కోవిడ్-19 నివారణ కోసము మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ని ఉత్పత్తి చేయటం అనేటువంటి జరిగింది. ఆ విధంగా ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు కూడా మనము అగ్రరాజ్యాలకు కూడా ఎగుమతి చేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి అన్ని కూడా విదేశీ వ్యాపారాన్ని కలిగి ఉన్నాయి. మరి ఏంటి మరి విదేశీ వ్యాపారం అంటే ఏం చెప్తున్నాం, వివిధ దేశాల మధ్య జరిగే వ్యాపారాన్నే విదేశీ వ్యాపారం అని అంటారు. అంటే ఒక దేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో జరిపే వ్యాపారాన్నే విదేశీ వ్యాపారము అని పిలవటం అనేటువంటిది జరుగుతుంది. లేదేమని చెప్పొచ్చు, ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దులు దాటి ఇతర దేశాలతో జరిపే వ్యాపారాన్ని విదేశీ వ్యాపారము అని కూడా పిలవటం అనేటువంటిది జరుగుతుంది. దీనినే బహిర్గత వ్యాపారము అని, అంతర్జాతీయ వ్యాపారము అని కూడా పిలవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దేశీయ వ్యాపారానికి విదేశీ వ్యాపారానికి మధ్య స్పష్టమైనటువంటి తేడా అనేటువంటిది ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే వ్యాపారాన్ని దేశీయ వ్యాపారము అని అంటే, వివిధ దేశాల మధ్య జరిగే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారము లేదా విదేశీ వ్యాపారము అని పిలవటం అనేటువంటిది జరుగుతుంది. మరి అది ఏ వ్యాపారమైనా కావచ్చు, దేశీయ వ్యాపారం కావచ్చు, విదేశీ వ్యాపారం కావచ్చు. దేనిపైన ఆధారపడి ఉన్నాయి అంటే ఏం చెప్తున్నాం, శ్రమ విభజన ప్రత్యేకీకరణ పైననే ఆధారపడి ఉన్నాయి. మరి అలాంటప్పుడు స్వదేశీ వర్తకానికి ఒక రకమైనటువంటి సిద్ధాంతము, విదేశీ వర్తకానికి ఇంకొక రకమైనటువంటి సిద్ధాంతం అనేటువంటిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా
సిద్ధాంతం అనేటువంటిది ఏమి కూడా లేదు. కాకపోతే రెండింటికి మధ్య తేడాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి దేశీయ వ్యాపారానికి విదేశీ వ్యాపారానికి మధ్య తేడాలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఈ వ్యాపారం అనేటువంటిది ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది, ఎటువంటి తేడాలను కలిగి ఉంటుందో ఇప్పుడు మనం క్లాస్లో చూద్దాం. ఎస్, అంతర్జాతీయ వ్యాపారం యొక్క లక్షణాలు లేదా దేశీయ వ్యాపారానికి విదేశీ వ్యాపారానికి మధ్య తేడాలు. రైట్, రెండు కూడా ఒకటే కాదు, రెండింటికి మధ్య స్పష్టమైనటువంటి తేడా అనేటువంటిది ఉంది. అందులో నెంబర్ 1 ఏమని చెప్తున్నాం? శ్రమ మూలధనాల గమనశీలత రాహిత్యం. వస్తు సేవలను ఉత్పత్తి చేయాలంటే మనకు ఉత్పత్తి కారకాలు కావాలి. ఈ ఉత్పత్తి కారకాలలో ప్రధానమైనటువంటిదే శ్రమ మరియు మూలధనము అని పిలుస్తాం. దేశం లోపల వివిధ ప్రాంతాల మధ్య ఈ కారకాలు అనేటువంటివి పూర్తి గమనశీలతను కలిగి ఉంటాయి. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రామికుడు దేశంలోని ఏ రాష్ట్రానికైనా వెళ్ళి పని చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు అనేటువంటివి ఉండవు. అంటే దేశం లోపల ఈ ఉత్పత్తి కారకాలు అనేటువంటివి పూర్తి గమనశీలతను కలిగి ఉంటాయి. శ్రమ కావచ్చు, మూలధనం కావచ్చు, స్వేచ్ఛగా తరలిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ రెండు దేశాల మధ్య ఈ ఉత్పత్తి కారకాలు అనేటువంటివి పూర్తి గమనశీలతను కలిగి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతర దేశానికి వెళ్ళి పని చేసుకోవాలంటే అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి భాష రావాలి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలి, అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితికి ఇతడు అలవాటు పడాలి. అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి ఆటంకాలు అంటే ఏం కావాలి? వీసా అనేటువంటిది కావాలి. కానీ ఇవన్నీ కూడా ఆటంకాన్ని కల్పిస్తున్నాయి. అంటే దేశం లోపల ఈ సమస్య లేదు. మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి దేశం లోపల ఏ ప్రాంతానికైనా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ప్రాంతానికైనా వెళ్ళి పని చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇతర దేశాలకు వెళ్ళి పని చేసుకోవాలంటే భాషాపరమైన, సంస్కృతి పరమైన, శీతోష్ణ స్థితి పరమైనటువంటి, రాజకీయ పరమైనటువంటి అంశాలు శ్రామికుల యొక్క గమనశీలతను అరికట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి రెండు దేశాల మధ్య ఈ ఉత్పత్తి కారకాలు అంటే శ్రమ, మూలధనం అనేటువంటిది పూర్తి గమనశీలతను కలిగి ఉండవు. గమనశీలత ఉంటుంది, తక్కువ గమనశీలత ఉంటుంది, సంపూర్ణ గమనశీలతను కలిగి ఉండటం అనేటువంటిది జరగదు అని చెప్తున్నాం. ఈ కారణంగానే రెండు దేశాల మధ్య ఉత్పత్తి వ్యయాలనేటువంటివి మారుతున్నాయి. ఒక దేశంలో ఒక వస్తువు తక్కువ వ్యయానికి లభిస్తే ఇంకొక దేశంలో ఆ వస్తువు ఎక్కువ వ్యయానికి లభిస్తుంది. కారణం, రెండు దేశాల మధ్య ఈ ఉత్పత్తి కారకాలు పూర్తి గమనశీలతను కలిగి లేకపోవటమే. సో దేశం లోపల కారకాలు పూర్తి గమనశీలతను కలిగి ఉంటాయి కాబట్టి ఒక వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయం దేశం లోపల అన్ని ప్రాంతాలలో ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్నును తీసుకున్నాం. పెన్ను యొక్క ఉత్పత్తి వ్యయం మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. కారణం, ఉత్పత్తి కారకాలు పూర్తి గమనశీలతను కలిగి ఉండటమే. కానీ రెండు దేశాల మధ్య ఈ కారకాలు సంపూర్ణ గమనశీలతను కలిగి ఉండవు కాబట్టే వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయాలు మారుతున్నాయి. కాబట్టి ఆ దేశాల మధ్య వ్యాపారం జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దేశీయ వ్యాపారానికి విదేశీ వ్యాపారానికి మధ్య స్పష్టమైనటువంటి తేడా అనేటువంటిది ఉంది. దేశం లోపల కారకాలు పూర్తి గమనశీలతను కలిగి ఉన్నాయి, ఫ్రీ మొబిలిటీ విత్ ఇన్ ద కంట్రీ. కానీ రెండు దేశాల మధ్య కారకాలు అనేటువంటివి పూర్తి గమనశీలతను కలిగి ఉండవు, తక్కువ గమనశీలతను కలిగి ఉండటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం. ఇది ప్రధానమైనటువంటి తేడా. నెంబర్ 2, వివిధ జాతీయ కరెన్సీలు. ఈ రోజులలో మనం చూసినట్లయితే ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి కరెన్సీ విధానం అనేటువంటిది ఉంది. ఎస్, మన భారతదేశానికి ఆవర్జ ద్రవ్యం ఏంటి అంటే రూపాయి మన భారతదేశానికి ఆవర్జ ద్రవ్యము. అమెరికాకు డాలర్ అనేటువంటిది ఆవర్జ ద్రవ్యము. ఇంగ్లాండ్కు పౌండ్ అనేటువంటిది ఆవర్జ ద్రవ్యము. కాబట్టి ఈ రోజులలో ప్రతి దేశము ఒక ప్రత్యేకమైన కరెన్సీ విధానాన్ని కలిగి ఉంది. మన దేశం లోపల విత్ ఇన్ ద కంట్రీ లోపల దేశం లోపల వ్యాపారం జరిగేటప్పుడు రూపాయిని మనం మారక సాధనంగా వినియోగిస్తాం. మరి అంతర్జాతీయ మార్కెట్లో వ్యాపారం జరిగేటప్పుడు అనేక దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీలు అనేటువంటివి అందుబాటులో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి అన్ని దేశాల యొక్క కరెన్సీ మారకపు రేటు ఒకే విధంగా ఉంటుందా అంటే ఒకే విధంగా ఉండదు. ఎన్ని కరెన్సీలు అయినా ఉండవచ్చు. ఆయా దేశాల మధ్య కరెన్సీ మారకపు రేటు ఏంటి? మారకపు రేట్ అంటే
ఒక కరెన్సీ మరొక కరెన్సీలోకి ఏ రేటు వద్ద అయితే మార్చబడుతుందో దానినే మారకపు రేటు అని అంటారు. ఎస్ ఏంటి ఒక 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 కరెన్సీ మరొక కరెన్సీలోకి ఏ రేటు వద్ద అయితే మార్చబడుతుందో దానినే మారకపు రేటు అని పిలుస్తారు. మరి రెండు దేశాల మధ్య ఈ కరెన్సీ మారకపు రేట్ అనేటువంటిది స్థిరంగా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ 70 రూపాయలు. ఎప్పుడు స్థిరంగా ఉంటుందా? ఉండదు. అంతర్జాతీయ మార్కెట్లో ఆ దేశం యొక్క కరెన్సీకి గల డిమాండ్ సప్లైలలో మార్పులు వచ్చినట్లయితే ఈ కరెన్సీ మారకపు రేట్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మన భారతదేశం యొక్క కరెన్సీ అనేటువంటిది చాలా అమెరికా కరెన్సీతో పోల్చి చూసినప్పుడు చాలా తక్కువ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ₹2 $1 ఈజ్ ఈక్వల్ ₹2 ₹1 కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈనాడు $1 ఈజ్ ఈక్వల్ 70 రూపాయలు అని చెప్తున్నాం. మరి ఇది స్థిరంగా ఉంటాయి. ఎన్ని కరెన్సీలైనా ఉండవచ్చు, ఎన్ని దేశాలైనా ఉండవచ్చు, ప్రతి దేశం ఒక ప్రత్యేకమైన కరెన్సీ విధానాన్ని కలిగి ఉండవచ్చు. కలిగి ఉన్నప్పుడు ఆ రెండు దేశాల మధ్య మారకపు రేట్ అనేటువంటిది స్థిరంగా ఉంటే ఎన్ని కరెన్సీలు ఉన్నా కూడా అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. దేశం లోపల వ్యాపారం చేసేటప్పుడు ఒకే రకమైనటువంటి కరెన్సీని ఉపయోగిస్తాం కాబట్టి ఎటువంటి సమస్య లేదు. కానీ అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ కరెన్సీలు అనేటువంటివి ఉపయోగించటం జరుగుతుంది. మరి ఈ కరెన్సీ మారకపు రేట్ అనేటువంటిది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. తద్వారా అంతర్జాతీయ వ్యాపారంలో అనేక సమస్యలు ఉత్పన్నం కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాస్తవిక ప్రపంచంలో ఈ కరెన్సీ మారకపు రేట్లు అనేటువంటివి తరచుగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ మారకపు రేట్లు అనేటువంటివి ఎక్కువగా కూడా మారడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఇట్లాంటి మార్పులు అంతర్జాతీయ వ్యాపారంలోని వ్యాపారుల యొక్క అంచనాలను తలకిందులు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థిక రాజకీయ పరమైనటువంటి విధానాల మార్పులకు కూడా దారి తీయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఏంటి, అంతర్జాతీయ ద్రవ్యంగా అన్ని దేశాల కరెన్సీలను సమానంగా స్వీకరించటం అనేటువంటిది జరగదు. కొన్ని కరెన్సీలను మాత్రమే అంతర్జాతీయ ద్రవ్యంగా అధిక ప్రాముఖ్యతను కలిగి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఈ కరెన్సీ విలువలో తరచుగా మార్పులు సంభవిస్తుంటాయి. తద్వారా ప్రజల యొక్క విశ్వాసం కూడా సన్నగిల్లడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ దేశీయ వ్యాపారంలో ఇటువంటి సమస్య లేదు. దేశీయ వ్యాపారం మారకపు రేట్లలో వచ్చే మార్పుల వల్ల ప్రభావితం కావడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. కాబట్టి వివిధ జాతీయ కరెన్సీలు ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సమస్యకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేశీయ వ్యాపారానికి విదేశీ వ్యాపారానికి మధ్య ఈ విదేశీ కరెన్సీ మారకపు రేటు విషయంలో కూడా స్పష్టమైనటువంటి తేడా ఉంది. దేశం లోపల వ్యాపారం జరిగేటప్పుడు కరెన్సీ మారకపు రేటుకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నం కాదు. కానీ అంతర్జాతీయ వ్యాపారంలో కరెన్సీ మారకపు రేటు విషయంలో ఈ సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం కావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అని చెప్తున్నాం. అదేవిధంగా వ్యాపార నియంత్రణ. వ్యాపార నియంత్రణ అంటే సాధారణంగా ఒక దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య వస్తు సేవల రవాణా అనేటువంటిది స్వేచ్ఛగా జరుగుతుంది. స్వేచ్ఛా వ్యాపార విధానం అనేటువంటిది ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి దేశీయ వ్యాపారంలో ఉండవు. కానీ విదేశీ వ్యాపారంలో రెండు దేశాల మధ్య వ్యాపారం స్వేచ్ఛగా జరుగుతుందా? ఈ రోజులలో స్వేచ్ఛా వ్యాపార విధానం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. ఖచ్చితంగా అంతర్జాతీయ వ్యాపారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవటం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క అనుమతి అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. ప్రభుత్వ అనుమతి లేనిదే వస్తువులను ఎగుమతి కావచ్చు, దిగుమతి కావచ్చు చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అదే దేశీయ వ్యాపారం అయితే ఇట్లాంటి సమస్య లేదు, స్వేచ్ఛా వాణిజ్యం ఉంటుంది. కానీ విదేశీ వ్యాపారంలో స్వేచ్ఛా వాణిజ్యం అనేటువంటిది ఉండదు. ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, ఎప్పటికప్పుడు ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, సుంకాలను విధిస్తుంది, పన్నులను విధిస్తుంది. తద్వారా విదేశీ వ్యాపారాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అంతర్జాతీయ వ్యాపారంలో లేదా విదేశీ వ్యాపారంలో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అనుమతి అనేటువంటిది తప్పనిసరిగా అవసరము అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా చెల్లింపుల శేషాన్ని సరిదిద్దే సమస్య. సో మరి ఏంటి మరి చెల్లింపుల శేషం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషము లేదా అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల శేషము ఏంటి? చెల్లింపుల శేషం అంటే ఏమిటి? ఇందులో దేనికి సంబంధించిన అంశాలు ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, సంవత్సరంలో ఏదో ఒక రోజు ఆ సంవత్సరంలో జరిపినటువంటి ఆర్థిక లావాదేవీలను గణాంక రూపంలో నమోదు చేయటం అనేటువంటి జరుగుతుంది. తద్వారా లాభ నష్టాలు అంచనా వేసుకుంటాడు. ఒకవేళ నష్టం వస్తే వ్యాపారాన్ని ఎట్లా అధిగమించవచ్చు అందుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటాడు. అట్లా ఈ రోజులలో అన్ని దేశాలు కూడా బహిర్గత ఆర్థిక వ్యవస్థలే.
ఏదో ఒక అవసరం కోసం ఇతర దేశాలపైన ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అన్ని అంతర్జాతీయ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. మరి ఈ అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను నమోదు చేసే పట్టికనే చెల్లింపుల పట్టిక అని చెప్పవచ్చు. అంటే ఒక దేశము ఒక నియమిత కాలంలో ఇతర దేశాలతో జరిపిన ఆర్థిక లావాదేవీలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసే పట్టికనే చెల్లింపుల పట్టిక అని పిలుస్తారు. ఇందులో దేనికి సంబంధించిన అంశాలు ఉంటాయి? వస్తు సేవల యొక్క ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన వివరాలను ఒక క్రమ పద్ధతిలో ఈ నమోదు చేయటం, గణాంక రూపంలో నమోదు చేయటం అనేటువంటిది జరుగుతుంది. దానినే చెల్లింపుల పట్టిక, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని పిలవటం అనేటువంటి జరుగుతుంది. ఈ చెల్లింపుల పట్టికలో ఎగుమతులు దిగుమతులు ఈక్వల్ గా ఉన్నట్లయితే ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదు. మరి సమస్యలు ఎప్పుడు ఏర్పడతాయి? ఒక దేశం యొక్క ఎగుమతులు దిగుమతుల కన్నా తక్కువైనట్లయితే. ఒక దేశం యొక్క ఎగుమతులు దిగుమతుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే చెల్లింపుల శేషంలో లోటు ఉత్పన్నం కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. తన యొక్క ఆదాయం కంటే వ్యయం ఎక్కువ, వచ్చే ఆదాయం కంటే అతడు చేసే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు తన యొక్క బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. మరి ఆ లోటును ఎట్లా భర్తీ చేయాలి? అతడు అదనంగా కష్టపడి పని చేయటం ద్వారానైనా భర్తీ చేయాలి. లేదంటే తన దగ్గర ఉన్నటువంటి ఆస్తులను, భూములు కావచ్చు, భవనాలు కావచ్చు, బంగారం కావచ్చు, అమ్మడం ద్వారానైనా లోటు భర్తీ చేయాలి. లేదంటే రుణాలను తీసుకొని వచ్చైనా భర్తీ చేయాలి. మరి ఇక్కడ ఒక వ్యక్తి తన బడ్జెట్లో లోటు ఏర్పడినప్పుడు భర్తీ చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి బంగారాన్ని కావచ్చు, ఇతర స్థిరాస్తులను కావచ్చు కోల్పోవడానికి ఇష్టపడడు. కాబట్టి రుణాలను తీసుకొని వచ్చి తన బడ్జెట్లో ఏర్పడినటువంటి లోటును పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా ఇక్కడ కూడా చెల్లింపుల శేషంలో లోటు ఏర్పడినప్పుడు, అంటే ఎగుమతుల విలువ దిగుమతుల కన్నా, అంటే ఎగుమతులు దిగుమతుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే చెల్లింపుల శేషంలో లోటు ఏర్పడుతుంది. మరి ఈ లోటును ఏ విధంగా పూరించాలి? తన దగ్గర ఉన్నటువంటి బంగారపు నిల్వలను అమ్మడం ద్వారానైనా కావచ్చు, లేదా ఇతర దేశాల నుంచి అప్పులను తీసుకొని రావడం ద్వారానైనా కావచ్చు, ఈ లోటును పూరించవలసి ఉంటుంది. కాబట్టి దేశము తన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి బంగారపు నిల్వలను కోల్పోవడానికి ఇష్టపడదు. దేశం కూడా, వ్యక్తి ఎట్లయితే కోల్పోవడానికి ఇష్టపడడో, ప్రభుత్వం కూడా, దేశం కూడా తన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విదేశీ మారక నిల్వలను కోల్పోవడానికి ఇష్టపడదు. కాబట్టి ఇట్లా విదేశాల నుంచి రుణాలను తీసుకొని వచ్చి, విదేశాల నుంచి రుణాలను తీసుకోవడానికి అవసరమైన చర్యలను చేపట్టి చెల్లింపుల శేషంలో ఏర్పడినటువంటి లోటును సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక దేశ ప్రభుత్వం ఎప్పుడు దిగుమతులు ఎగుమతుల మధ్య సమతౌల్యాన్ని సాధించడానికి కృషి చేస్తూ ఉంటుంది. మరి దేశీయ వ్యాపారంలో ఇటువంటి సమస్య అనేటువంటిది ఉండదు. దేశీయ వ్యాపారంలో ఈ చెల్లింపుల శేషాన్ని సరిదిద్దే సమస్య అనేటువంటిది ఉత్పన్నం కావడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఏ వ్యాపారంలో ఉంటుంది? విదేశీ వ్యాపారంలోనే ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాం. అంతేకాకుండా ఏంటి, ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే దేశీయ వ్యాపారానికి విదేశీ వ్యాపారానికి మధ్య ఇంకొక తేడా కూడా ఉంది. ఏంటి అది? ఇటీవల కాలంలో ప్రతి దేశంలో కూడా ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులకు దేశం పైన భక్తి అనేటువంటిది బాగా పెరిగిపోయింది. అంటే జాతీయతా భావం ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఎగుమతులు దిగుమతులు మారడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇటీవల కాలంలో ప్రతి దేశంలో కూడా ఈ జాతీయతా భావము అనే అంశానికి ఎక్కువ ప్రాముఖ్యత పెరిగింది. ఎక్కువ మంది ప్రజలు జాతీయ భావాన్ని కలిగి ఉన్నారు. తద్వారా విదేశీ వస్తువులను స్వచ్ఛందంగా బహిష్కరించటం జరుగుతుంది. లేదంటే ఆ ప్రభుత్వాలు దిగుమతులను తగ్గించడానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటి జరుగుతుంది. ఇది అంతర్జాతీయ వ్యాపారంలో తలెత్తుతుంది. దేశీయ వ్యాపారానికి ఇటువంటి సమస్య అనేటువంటి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, COVID-19 కారణంగా మనం చూసినట్లయితే చాలా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం కావటం జరిగింది. చైనాలో పుట్టినటువంటి ఈ వైరస్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు వ్యాపించి అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలను బాగా దెబ్బతీసింది. ఒకవైపు COVID-19 ఎదుర్కొంటుంది ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం. ఇంకొక వైపు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్రమంగా మన ప్రాంతంలోకి చొరబడి యుద్ధ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. ఈ చైనా వస్తువులను బహిష్కరించండి, చైనాకు సంబంధించినటువంటి యాప్లను బహిష్కరించండి. ఈ చైనా మన భారతదేశం పైన బాగా ఆధారపడి ఉంది, వారికి సంబంధించినటువంటి వస్తు సేవలను బాగా మనం దిగుమతి చేసుకుంటున్నాం.
ఈ ప్రపంచం మొత్తం కూడా COVID-19 గురై బాగా ఇబ్బందులు పడుతున్నాయి, మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి సందర్భంలో అక్రమంగా మన ప్రాంతంలోకి చొరబడి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కాబట్టి ఈ వస్తువులపైన బ్యాన్ విధించండి అని చెప్తే భారత ప్రభుత్వం కూడా ఏం చేసింది, చైనాకు సంబంధించినటువంటి ఈ యాప్స్, చైనా టిక్ టాక్ కావచ్చు, ఇతర యాప్స్ని కావచ్చు, నిషేధించటం అనేటువంటిది జరిగింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ చైనాకు సంబంధించినటువంటి యాప్స్ పైన నిషేధాన్ని విధించటం అనేటువంటి జరిగింది. ఇట్లా జాతీయతా భావం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ కొన్నిసార్లు స్వచ్ఛందంగా దేశీయ వస్తువులను ప్రోత్సహించాలి, దేశంలో వస్త్రం ఉత్పత్తి చేసే పరిశ్రమలకు మంచి డిమాండ్ని కల్పించాలి అనే ఉద్దేశం కోసం కూడా చాలా మంది ప్రజలు కూడా దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. అందుకోసం విదేశీ వస్తువులను బహిష్కరించడం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రభుత్వమే దిగుమతులను తగ్గించడానికి అవసరమైన చర్యలను తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. దేశీయ వ్యాపారంలో ఎటువంటి సమస్య లేదు. ఏ వ్యాపారంలో ఎటువంటి సమస్య తలెత్తుతుంది? విదేశీ వ్యాపారంలోనే ఎటువంటి సమస్య తలెత్తడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు, డిమాండ్ చేయబడే వస్తువు యొక్క స్వభావంలో తేడాలు ఉండటం వల్ల కూడా అంతర్జాతీయ వ్యాపారం అనేటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. దేశీయ వ్యాపారంలో ఈ రకమైనటువంటి సమస్య అంతగా ఉత్పన్నం కావడానికి అవకాశం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నాం. కాబట్టి రెండింటికి మధ్య స్పష్టమైనటువంటి తేడా అనేటువంటిది ఉంది. దేశీయ వ్యాపారం వేరు, విదేశీ వ్యాపారం వేరు. కాబట్టి రెండింటికి మధ్య చాలా విషయాలలో కూడా స్పష్టమైనటువంటి తేడా, అంతరం అనేటువంటిది ఉంది అని చెప్తున్నాం. కాబట్టి ఏమని చెప్తున్నాం, వస్తువులు లేదా సేవల వినిమయాన్ని వర్తకము లేదా వ్యాపారము అని పిలుస్తున్నాం. ఈ వర్తకాన్ని రెండు రకాలుగా విభజించటం జరుగుతుంది. ఒకటి దేశీయ వర్తకము, రెండు విదేశీ వర్తకము. అది ఏ వర్తకమైనా కావచ్చు, దేశీయ వర్తకం కావచ్చు, విదేశీ వర్తకం కావచ్చు. దేనిపైన ఆధారపడి ఉంది? శ్రమ విభజన ప్రత్యేకీకరణ పైననే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు, వారికి అవసరమైనటువంటి అన్ని వస్తు సేవలను వారే స్వయంగా ఉత్పత్తి చేసుకోలేరు. కాబట్టి ఏ వస్తువు యొక్క ఉత్పత్తిలో తగిన ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారో అలాంటి వస్తువులను ఉత్పత్తి చేసి వాళ్ళు ఏ వస్తువులను అయితే ఉత్పత్తి చేయలేరో దానితో మారకం చేయటం జరుగుతుంది. కాబట్టి శ్రమ విభజన ప్రత్యేకీకరణ పైననే వ్యాపారం ఆధారపడి ఉంది అంటున్నాం. ఇది రెండు రకాలుగా ఉంది. దేశీయ వ్యాపారం అంటున్నాం, విదేశీ వ్యాపారం అంటున్నాం. దేశీయ వ్యాపారం అంటే ఏం చెప్తున్నాం? దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య జరిగే వ్యాపారాన్ని దేశీయ వ్యాపారం అని పిలిస్తే, వివిధ దేశాల మధ్య జరిగే వ్యాపారాన్ని విదేశీ వ్యాపారం అని పిలుస్తున్నాం. దేశీయ వ్యాపారాన్ని అంతర్గత వ్యాపారము, స్వదేశీ వర్తకము అని కూడా పిలవటం జరుగుతుంది. విదేశీ వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారము లేదా బహిర్గత వ్యాపారము లేదా ప్రపంచ వర్తకం అని కూడా పిలవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. రెండింటికి మధ్య స్పష్టమైనటువంటి తేడా ఉంది. దేశం లోపల ఉత్పత్తి కారకాలు పూర్తి గమనశీలతను కలిగి ఉంటే, రెండు దేశాల మధ్య ఉత్పత్తి కారకాలు పూర్తి గమనశీలతను కలిగి ఉండవు. అదేవిధంగా దేశం లోపల వ్యాపారం జరిగేటప్పుడు ఒకే రకమైనటువంటి కరెన్సీని మారక సాధనంగా వినియోగించడం జరుగుతుంది. కానీ అంతర్జాతీయ వ్యాపారంలో అనేక రకాలైనటువంటి కరెన్సీలు అనేటువంటివి ఉపయోగించడం జరుగుతుంది. అన్ని దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీలను మారక సాధనంగా గుర్తించటం అనేటువంటిది జరగదు. అంతేకాకుండా ఆయా దేశాల యొక్క కరెన్సీ మారక రేటు ఎప్పుడు స్థిరంగా ఉండదు, మారుతూ ఉంటుంది. కానీ కొన్ని కరెన్సీలకు మాత్రమే ఎక్కువ డిమాండ్ అనేటువంటిది ఉంటుంది. కొన్ని కరెన్సీలను మాత్రమే అంతర్జాతీయ వ్యాపారానికి కొలామానంగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా దేశం లోపల వివిధ ప్రాంతాల మధ్య వ్యాపారం స్వేచ్ఛగా జరగవచ్చు. కానీ రెండు దేశాల మధ్య వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి. అంతేకాకుండా అంతర్జాతీయ వ్యాపారంలో ఒక దేశం యొక్క ఎగుమతులు అనేటువంటివి తక్కువగా ఉండి దిగుమతులు ఎక్కువగా ఉన్నట్లయితే చెల్లింపుల శేషంలో లోటు ఏర్పడుతుంది. ఈ సమస్యను సరిదిద్దవలసినటువంటి అవసరం అనేటువంటిది ప్రభుత్వాల పైన ఉంటుంది. ఇటువంటి సమస్య దేశీయ వ్యాపారంలో ఉత్పన్నం కావడానికి అవకాశం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నాం. అదేవిధంగా జాతీయతా భావం వల్ల కూడా అంతర్జాతీయ వ్యాపారం ప్రభావితం కావడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కూడా ఆయా ప్రభుత్వాలు స్వచ్ఛందంగా దిగుమతులను తగ్గించే చర్యలను కూడా తీసుకోవటం అనేటువంటి జరుగుతుంది. ఇటువంటి సమస్య దేశీయ వ్యాపారంలో ఉత్పన్నం కావడానికి అవకాశం లేదు. అంతేకాకుండా ఏమని చెప్తున్నాం, మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు
డిమాండ్ చేయబడే వస్తువుల యొక్క స్వభావంలో ఉన్నటువంటి తేడాల వల్ల కూడా అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది. దేశీయ వ్యాపారంలో ఇటువంటి సమస్య, ఇటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉత్పన్నం కావడానికి అవకాశం అనేటువంటిది లేదు అని చెప్తున్నాం. ఇది వ్యాపారం అంటే ఏమిటి, దేశీయ వ్యాపారానికి విదేశీ వ్యాపారానికి మధ్య తేడా లేదా అంతర్జాతీయ వ్యాపారం కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఎస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. క్లాస్ చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు, ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటే కామెంట్ చేస్తే మీకు దానికి రిప్లై కూడా ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.